మన దేశంలో ఉన్న మూర్ఖులకి, చదువుకున్న సన్నాసులకి మన దేశం గొప్పతనం తెలియదు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలకి మన దేశం గొప్పతనం తెలుసు. బ్రిటనుడు ఈ దేశానికి వచ్చి దండయాత్రలు చేసి ఎందుకు ఇక్కడోళ్ళ మధ్య చిచ్చు పెట్టి లాక్కున్నాడు? ప్రపంచంలో ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ నాలెడ్జ్డ్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇజ్రాయిలు, భారత్ వాళ్ళకే ఎక్కువ జెనెటికల్గా. మిగతా దేశాలకి, ముస్లిం దేశాలకు వచ్చేటప్పటికినేమో ఫిజికల్ స్ట్రెయిన్ చేయగలరు కానీ మెంటల్గా బుర్రలు తక్కువ ఉంటుంది. అదే సందర్భంలో ఈ క్రిస్టియన్ కంట్రీస్లోకి వచ్చేటప్పటికినేమో రిలాక్స్డ్ లైఫ్ ఎక్కువ, తక్కువ పని చేయాలా, ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు. అలా కాకుండా ఫిజికల్, మెంటల్ ఈ రెండిటిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి, నిజంగా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. అమెరికాలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 లక్షల రూపాయలు జీతం తీసుకుని చేసేటటువంటి పని మన వాళ్ళు 20 మంది చేస్తున్నారు. అంటే 20 మంది పనిని వాడు ఒక్కడే చేస్తున్నాడు కాదు, వాడు అక్కడ 20 మంది పనికి సంబంధించి జీతం తీసుకుంటున్నాడు. వాడు మాత్రం మన 20 మందిలో ఒక్కడిలో సగంగా చేయడం అనమాట. అది వాళ్ళ నాలెడ్జ్కి, మన నాలెడ్జ్కి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఈ కుటుంబ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వీటి వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో ఫెయిల్యూర్ కారణంగా పెద్ద చదువులు తక్కువగా చదువుతూ ఉండటం వల్ల ఇదంతా నడుస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతదేశాన్ని దెబ్బకొట్టడానికి పాకిస్తాన్ని సుదీర్ఘకాలం పాటు ప్రోత్సహించింది అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు. అయితే దాన్ని నరేంద్ర మోడీ వచ్చాక ఇటు అమెరికాతోనూ అటు పక్కన రష్యాతోనూ ఇద్దరితో జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నది. మరోవైపున పాకిస్తాన్లో బలమైనటువంటి నాయకత్వాలు ఎదురు తిరిగాడు. ఇమ్రాన్ ఖాన్ లాంటోడు వాళ్ళ చెప్పు చేతల్లో నడవడానికి అంగీకరించలేదు. మేము చూసుకుంటాం అన్నటువంటి రూట్లో వచ్చాడు. 2 దాడులు వాడు చేయడం, మనం 2 దాడులు తిరిగి కొట్టడంతో ఇక ఆగిపోయింది. ఇప్పుడు ఇక ఒక అసంపూర్ణ ప్రభుత్వం పాకిస్తాన్లో ఉండాలని తలుచుకుంది బ్రిటన్. అందుకనే బ్రిటన్లో ఉంటున్నటువంటి నవాజ్ షరీఫ్ని వెనక్కి పంపించింది పాకిస్తాన్తో మాట్లాడి. అందుకనే మామూలుగా వెనక్కి రాగానే తీసుకెళ్ళి బొక్కలో దోయాల్సినటువంటి పోలీసులు ఆయనకి రాచమర్యాదలతో పోలీసు, మిలిటరీ వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చి పెట్టారు. తీరా చూస్తే తాజాగా జరిగిన ఎన్నికల్లో సింగిల్గా రాలేదు. సింగిల్గా వచ్చేటప్పటికి ఇమ్రాన్ ఖాన్ని పార్టీని సస్పెండ్ చేసినా సరే పార్టీ తరపున 93 మంది దాకా గెలిచారు. ఇటు ఇతనికి 60కి మించి రాలేదు. అంటే ఇప్పుడు ఓ సంకీర్ణం. ఒక ఆస్పెక్ట్లో అమెరికా, యూరప్ దేశాల మాట నెగ్గుతుంది, ఎందుకంటే ఇప్పుడు డమ్మీ ప్రధానమంత్రి ఉంటాడు. ఇంకొక ఆస్పెక్ట్లో వచ్చేటప్పటికి పాకిస్తాన్లో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కథ నడవదు. మళ్ళీ అక్కడ సైన్యము, ఐఎస్ఐ ఇక వాళ్ళ ద్వారానే కథలు నడిపించుకోవాలి. ఇక ఉండేటువంటి వ్యవహారం నడవదు. భారత్ వ్యవహారాల్లో ఏలు పెట్టేసి ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాన్ని భారత్ని నాశనం చేయగలిగిన శక్తివంతమైన దేశంగా పాకిస్తాన్ని చేయడం కుదరదు.